ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడిగితే ఏమయ్యా ముఖ్యమంత్రి గారు మరి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి ఇన్ని మాటలు చెప్తివి కదా 2000 పెన్షన్ ఎక్కడ పోయింది 15,000 రైతు భరోసా ఎక్కడ పోయింది మహిళలకు చెప్పిన 2,500 ఎక్కడ పోయింది తులం బంగారం ఎక్కడ పోయింది స్కూటీలు ఎక్కడ పోయినాయి విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినాయి ఇక నువ్వు చెప్పిన మిగతా డిక్లరేషన్లు హామీలు ఎక్కడ పోయినాయి ముఖ్యమంత్రి గారు అంటే ఆయన చెప్తున్నాడు నిన్నగాక మొన్న ఆదిలాబాద్ లో ఒక ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి మాట్లాడకూడని మాట ఏమంటాడు ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల పిల్లలు పుట్టియలేడు కదా అంటాడు. పిల్లను పిల్లగాడో పుట్టాలంటే 9 నెలలు 10 నెలలు అవుతుంది కదా కండరాలు తిరిగిన 6 అడుగులు పెళ్లి చేసిన 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? నేను అడుగుతున్నా అయ్యా ముఖ్యమంత్రి గారు 3 నెలల పిల్లలు పుట్టరని మా అందరికి ఎరికే మా అందరికీ తెలుసు మనిషి అనేటువంటి అందరికీ తెలుసు నీ గవర్నమెంట్ వచ్చి 30 నెలలు అయింది కానీ 30 నెలల పిల్లలు పుట్టకపోతే మరి ఏమనాలే నిన్ను ఏమని పిలవాలని నేను అడుగుతున్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడిగితే ఏమయ్యా ముఖ్యమంత్రి గారు మరి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి ఇన్ని మాటలు చెప్తివి కదా 2000 పెన్షన్ ఎక్కడ పోయింది 15,000 రైతు భరోసా ఎక్కడ పోయింది మహిళలకు చెప్పిన 2,500 ఎక్కడ పోయింది తులం బంగారం ఎక్కడ పోయింది స్కూటీలు ఎక్కడ పోయినాయి విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినాయి ఇక నువ్వు చెప్పిన మిగతా డిక్లరేషన్లు హామీలు ఎక్కడ పోయినాయి ముఖ్యమంత్రి గారు అంటే ఆయన చెప్తున్నాడు నిన్నగాక మొన్న ఆదిలాబాద్ లో ఒక ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి మాట్లాడకూడని మాట ఏమంటాడు ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల పిల్లలు పుట్టియలేడు కదా అంటాడు. పిల్లను పిల్లగాడో పుట్టాలంటే 9 నెలలు 10 నెలలు అవుతుంది కదా కండరాలు తిరిగిన 6 అడుగులు పెళ్లి చేసిన 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? నేను అడుగుతున్నా అయ్యా ముఖ్యమంత్రి గారు 3 నెలల పిల్లలు పుట్టరని మా అందరికి ఎరికే మా అందరికీ తెలుసు మనిషి అనేటువంటి అందరికీ తెలుసు నీ గవర్నమెంట్ వచ్చి 30 నెలలు అయింది కానీ 30 నెలల పిల్లలు పుట్టకపోతే మరి ఏమనాలే నిన్ను ఏమని పిలవాలని నేను అడుగుతున్నా.